మాకు తెలిసి తెలియని వయసులో 16, 17 సంవత్సరాల వయసులో మేము ఆర్మీలో జాయిన్ అవుతాం. అదే తల్లిదండ్రులు, అదే మాకంతా. ఎప్పుడో వస్తే ఒక నెల గురించి మేము బయటికి వస్తాము. వచ్చినప్పుడు అటు ఇటు తిరగడమే సరిపోతుంది. మా పేరెంట్స్ మాకు దేశం తర్వాతనే అన్ని. బయటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మేము ఏం చేయగలుగుతాం అనే ఒక స్ఫూర్తితో బయటికి వచ్చినాం. అయితే బయటికి వచ్చిన తర్వాత ఎక్కువ మేము చూసింది ఏంటంటే రైతులు చాలా మట్టుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు చేసుకున్నారు భయ్య అంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇది మనం తీసుకున్నట్టయితే ఏదైతే పసుపు తీసుకున్నామని అనుకోండి, ఒక పసుపు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకు రైతు అన్న వాళ్ళు దీన్ని అమ్ముతారు. ఒక కేజీకి రైతు రా మెటీరియల్ అమ్మేస్తాడు. కానీ ఇది ప్రాసెస్ అయ్యి ప్యాక్ అయ్యి బయటికి రాసేసరికి ఇది 700 నుంచి 800 రూపాయలు అవుతుంది. కానీ రైతు ఎంతకు అమ్మేస్తాడు? 100 రూపాయలకు. దాంట్లో రైతు వచ్చేసి దాని గడ్డిది అని, దాని మందు అని, కైకిలి అని అది అన్నీ బోంగా మిగిలేది 30-40 రూపాయలు. అది మంచి క్వాలిటీ అయితేనే ఇక ఏం మిగులుతుంది సార్ మాది. అప్పుడు ఆ రైతు అన్నవాడు అప్పు సొప్పు తెచ్చుకొని అది చేసిన తర్వాత అది ఏం మిగిలకపోతే బస్ 5-6 నెలలు చేసుకున్నది పోయింది. సో రైతు అన్న వాడికి ఒక మంచి లాభం రావాలి అని అంటే ఈ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా మనమే చేస్తే ఆ రైతుకు అన్నది ఒక గిట్టుబాటు ధర అన్నది వస్తుంది. ఆ కాన్సెప్ట్తో మేము ఏం చేస్తామంటే ఈవెన్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నది కూడా మేమే చేయాలని నిర్ణయించుకున్నాము. అదొకటే కాకుండా ఈ రోజులలో మ్యాక్సిమం ఏం చేస్తున్నారు అని అంటే యూరియా, ఫర్టిలైజర్స్ ఎక్కువ మందు అన్నది మనం దాంట్లో జల్లేసి దీని pH వాల్యూ పడిపోతుంది. మనది ఏదైతుందో ఆర్గానిక్ మ్యాటర్ అన్నది లేకుండా పోతుంది. అసలు ఒక డెజర్ట్ ఒక దీనిలాగా బంజర్ భూమి రెడీ అయిపోతుంది. అయితే మనం నెక్స్ట్ తరాలకి మనం ఏం గిఫ్ట్ ఇవ్వగలుగుతాం సార్? అక్కడ ఇంతకుముందుకు సేంద్రీయ వ్యవసాయంతో చేస్తుండే, ఇప్పుడు యూరియా లేనిది అసలు పంటనే లేదు అన్నమాట. 1 ఎకరానికి పక్కనోడు వచ్చేసి నువ్వు ఎన్ని వేసావు అంటే 3 యూరియాలు చల్లంటే నేను 4 చల్లుతానా ఇంకొకటి అంటాడు. అట్లా చల్లిన తర్వాత ఏమీ మిగిలదాడ, లాస్ట్కి యూరియా బుక్కే బతకాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితిలో అవును సార్, అట్లాంటి పరిస్థితుల్లో మనము ఈ సేంద్రియ వ్యవసాయం పైన కొంచెం అవగాహన మనం రైతులకు ఇచ్చినట్టయితే, వాళ్ళతోని మనము ఈ సేంద్రియ వ్యవసాయం చేపించినట్టయితే మన భూమిని మనం కాపాడిన వాళ్ళం అవుతాము. అదే కాకుండా మన నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ఒక గిఫ్ట్ లాగా ఇవ్వగలుగుతాము. అందుకని లాల్ బహదూర్ శాస్త్రి గారి ఏదైతే స్లోగన్ ఉందో, నినాదం ఉందో, జై జవాన్ జై కిసాన్, దానిపైన వర్క్ చేయాలని. ఒక జవానే కిసాన్ అయితే ఏ విధంగా ఉంటుంది చూపెడదాము. అందరు అనుకుంటారు కదా జై జవాన్ అంటాడు, జై కిసాన్ అంటాడు, 15 ఆగస్టు రాగానే జవాన్ అటు పోతాడు, కిసాన్ ఇటు పోతాడు, ఎవరికి తెలియదు. అందుకని కిసానే జవాన్ అయితే ఏ విధంగా ఉంటుంది చూపెడదామని మేము దీన్ని చేశాం సార్.